భారతీయుడు కూడా ఆనంద బాష్పాలు లేని ఒక బిడ్డ కూడా లేడు. అటువంటి రోజుని జరుపుకున్నారు. ఈరోజు మీరు ఇంత ప్రశాంతంగా ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా వింటున్నారు అంటే దానికి కారణం ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలితం. మీకు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా వచ్చేశారు. మన జాతీయ నాయకులు వారి ప్రాణత్యాగాల ఫలితమే మనం ఇంత ఆనందంగా ఈరోజు జీవిస్తున్నామనేటువంటి విషయాలు తెలుసుకోవాలి అని చెప్తున్నాం. ఎంతవరకు ఎంతమంది తెలుసుకుంటున్నారు అనేటువంటి విషయం మీకే తెలియాలి. కానీ ఈరోజు మన పాఠశాలలో ఎస్ఎంసి కమిటీ మెంబర్స్గా చైర్మన్, వైస్ చైర్మన్గా మీ యొక్క తల్లిదండ్రులే ఇక్కడ ఉన్నారు. మన పాఠశాలలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. మీకు వాళ్ళకి మీ అందరి తల్లిదండ్రులకి ఈ యొక్క కమిటీ తరపున తెలియాల్సిన విషయాలు ఏంటినంటే చాలా విషయాలు మీకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో వారు మంచి మనసుతో ఈ యొక్క ఫొటోస్ని మీ ద్వారా మనకి పాఠశాలకి ఇవ్వడం అనేది సంతోషం. ఇది ఒక్కో క్లాసులో కూడా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ ప్రాణత్యాగ వీళ్ళందరి ప్రాణత్యాగ ఫలితమే మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి వీరందరినీ ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని ఒక్కసారి మన ఎంఎస్ఎం తరపున వారికి మనం వారి ఆశయాల్ని కొనసాగిస్తామనేటువంటి విషయాన్ని మనం ఈ క్లాస్ ద్వారా తెలియజేస్తున్నాం. చూడండి, మహాత్మా గాంధీ దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ దాకా ఇంతమంది, వీళ్ళే కాకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి జీవిత చరిత్రలు కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ చివరికి పంపించేసేమ్మా, పక్క రూమ్ కూడా అవసరం లేదు, చివరికి పంపించే. చూడండి, వాతావరణం సహకరిస్తుంది, మీరు నోటి మీద వేలేసుకొని సైలెంట్గా ఉండాలి. పంపించండి మా. ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి స్వాగతం పలుకుతూ నేను మాట్లాడవలసిన విషయాలు మళ్ళీ మాట్లాడతాను. వారికి అవకాశం ఇవ్వడానికి వైస్ చైర్మన్ అయినటువంటి దాసరి వెంకటరమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ఈ అద్భుత అవకాశాన్ని కల్పించిన ఎంఎస్ఎం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు హైమావతి మేడం గారికి, అలాగే నిరంతరం మీ బాగు కోసం శ్రమిస్తున్న ఇతర ఉపాధ్యాయులకి నమస్కరిస్తూ మీ అందరికీ ఆశీస్సులు తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎమోషన్కి లోనయ్యాను. ఎందుకంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఏ జన్మలో అదృష్టం చేసుకుంటే కానీ ఆ పవిత్రమైన జెండాను తాకలేం, ఆ జెండాని ఆవిష్కరించే మహర్భాగ్యం రాదు. అలాంటి గొప్ప అవకాశం నాకు కల్పించిన మా స్కూల్ హెచ్ఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనందానికి ఎంత లోనయ్యానో బాధ కూడా అలాగే ఉంది. ఎందుకంటే మన స్కూల్ స్ట్రెంత్ వచ్చి 800, ఇక్కడ మహా అంటే ఒక 300 లోపు కూడా దాటలేదు పిల్లలు. ఇక్కడ టీచర్స్ కానీ మేము కానీ ఈ పవిత్రమైన రోజును జరిపేది ఏదో సరదాకైతే కాదమ్మా. మనకు వచ్చే ప్రతి పండగ కంటే, సంక్రాంతి కంటే, దీపావళి కంటే, క్రిస్టమస్ కంటే, రంజాన్ కంటే ఒక భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన పండుగలు రెండే రెండు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఈ రెండు ఏ పండగలు జరుపుకున్నా జరుపుకోకపోయినా సరే ప్రతి భారతీయ పౌరుడు తలెత్తుకొని గర్వంగా జరుపుకోవాల్సిన పండగలు ఈ రెండే.
దీంట్లో స్వతంత్ర దినోత్సవం లేకపోతే మనకు స్వేచ్ఛ వాయువులు లేవు. అలాగే గణతంత్ర దినోత్సవం లేకపోతే మన చట్టాన్ని మనం అమలు చేసుకునే రోజు కూడా లేదు. కాబట్టి ఈ 2 పండగల్ని ఖచ్చితంగా త్రికరణ శుద్ధితో మీ అందరూ ఆచరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచే వాటికి బీజాలు పడాలి. దేశభక్తి ఈ వయసులో నుంచే రావాలి. దేశం పట్ల మనకున్న అంకిత భావం ఇక్కడ నుంచే పెంపొందించాలి. ఇక నేను ఈ దేశభక్తుల గురించి ఎవరి గురించి నేను ఇక్కడ చెప్పదలుచుకోవట్లా. ఎందుకంటే ఈ ఎంఎస్ఎం స్కూల్ అనేది మీకు ఎలాగుందో కానీ యాజ్ ఎ ఫాదర్, ఒక తండ్రిగా నిజం చెప్తున్నాను తల్లి, నాకు చాలా గర్వకారణం, చాలా ఆనందం. ఎందుకంటే లక్షల రూపాయలు కార్పొరేట్ స్కూల్లో వెచ్చించినప్పటికీ దొరకని విద్యని, దొరకని క్రమశిక్షణని నా బిడ్డలకి ఇక్కడుండే ఉపాధ్యాయులు మొత్తం వాళ్ళ బిడ్డల్లాగా అందిస్తున్నారు. అందుకు మరొక్కసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకున్నానమ్మా. ఇలాంటి మహత్తరమైన అవకాశం మన ఏసీనగర్కి దొరికింది. అలాంటి స్కూల్లో మీరు చదువుతున్నారు తల్లి. ఇక్కడ వీళ్ళందరి గురించి వీళ్ళు చెప్తారమ్మా, ప్రతిరోజు మీకు చెప్తారు. ఎంత గొప్ప ఆలోచన కాకపోతే, ఎంత గొప్ప సందర్భం కాకపోతే, ఇంత పవిత్రమైన రోజున మీ ఉపాధ్యాయులందరికీ ఇలాంటి ఆలోచన వచ్చి వాటిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేసి ఈ ఫోటోలు మీ ముందు పెడతారు తల్లి. వీటి గురించి వీళ్ళ గురించి, ఈ గొప్ప మహానుభావుల గురించి నాకు తెలుసు, కానీ వాళ్ళు ఇంకా చెప్తే బాగుంటుంది. కానీ మీకు ఒకటైతే చెప్తానమ్మా, ఒకటైతే పాటించండి. నేను ఎక్కువ మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. ఒక్కటైతే రోజు పాటించండి. ఇది మీ తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటేనే, మీ అమ్మా నాన్న మీద గౌరవం ఉంటేనే ఈ విషయాన్ని పాటించండి. ప్రతి నిమిషం, ప్రతిరోజు తల్లి ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకొని మీ అమ్మా నాన్న పడే కష్టాన్ని మీరు మైండ్లోకి తెచ్చుకోండి. మా కోసం కాదు, మేము ఎప్పుడేదో స్పీచ్ ఇస్తాం వెళ్ళిపోతాం. కానీ ప్రతిరోజు 24 గంటల్లో ఏదో ఒక నిమిషం మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ అమ్మా నాన్న పడే కష్టాన్ని మీరు ఆలోచించగలిగితే, దాన్ని గ్రహించగలిగితే, తిరిగి వచ్చే 10 సంవత్సరాల తర్వాత ఈ బిడ్డలందరూ చాలా ఉన్నత స్థాయిలో కనపడతారు తల్లి. ఆ ఉన్నత స్థాయిలో కనపడిన తర్వాత మొదట గర్వించేది, మొదట ఆనందపడేది ఎవరో తెలుసమ్మా? మీ తల్లిదండ్రులు కాదు, ఇక్కడ కూర్చున్న మీ గురువులు. ఎంత గర్వంగా ఫీల్ అవుతారో తెలుసా? ఇక్కడ ఈ మేడం హెచ్ఎంగానే మిగిలిపోతారు. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కొంతమంది హెచ్ఎం దగ్గరికి పోవచ్చు, కొంతమంది ఉపాధ్యాయులు ఇదిలో రిటైర్డ్ అయిపోవచ్చు. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంజనీర్లు రావచ్చు, డాక్టర్లు రావచ్చు, అంతెందుకు ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు. ఆ శక్తి మీలో ఉంది నాన్న. కాకపోతే మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం. దయచేసి మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేయొద్దు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు ఒక శక్తి ఉంది. ఈరోజు 10th క్లాస్ చదువుతున్న బాలలు అయితే కావచ్చు, బాలికలు అయితే కావచ్చు, వాళ్ళు గట్టిగా పట్టుబడితే రానున్న 5 సంవత్సరాల తర్వాత ఈ స్కూల్కి గర్వకారణంగా నిలబడతారు. నిలబడలేరాయా? చెప్పండి. ఉనుకో ఎప్పుడు వచ్చే సినిమా హీరోలకో అంకితం కావద్దు. అర్థమైందా? ఒక సినిమా హీరోని అభిమానిస్తున్నామంటే అతను ఉండే హీరోయిజం నేర్చుకోకూడదు, అతను ఉన్న వ్యక్తిత్వాన్ని నేర్చుకోవాలి, లేదా వదిలేయాలి. అంతెందుకమ్మా, వాళ్ళు రియల్ హీరోస్ అయితే, రియల్ హీరోస్ మన తల్లిదండ్రులు, మన ఉపాధ్యాయులు మన కళ్ళ ముందే ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఫాలో అవుతారని, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్తారని ఆశిస్తూ ఇంకొక మాట మీకు చెప్తున్నాను. మా కమిటీ ఫామ్ అయ్యి వారం రోజులు అయింది. ఎవరి పనిలో వాళ్ళు ఉండేసి మీకు ఈ ఆగస్టు 15 రోజున మా వైపు ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి నేను ఒక హామీ ఇస్తున్నాను నాన్న. మీకు చిల్డ్రన్స్ డే ఉంది కదమ్మా, ఎప్పుడు చిల్డ్రన్స్ డే? మీకు ప్రతి క్లాస్కి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు బాయ్స్ వేరుగా, గర్ల్స్ వేరుగా ఒక స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు. వాళ్ళ మొదటి 3 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, 6th up to 10th 3 మిమ్మల్ని క్రీడల్లో ప్రోత్సహించే విధంగా ఎవరైతే ఆ 3 ఉంటారో వాళ్ళందరికీ కూడా, గర్ల్స్లో 3, ఈ 3కి కూడా షీల్డ్ అందజేయడం జరుగుతుంది. ఏదో ఒక అతిథిని పిలుచుకొచ్చి వాళ్ళ చేతుల మీదుగా మీకు షీల్డ్ అందజేయడం, మిమ్మల్ని క్రీడల్లో ప్రోత్సహించడం జరుగుతుంది తల్లి. ఖచ్చితంగా చేస్తాము. ఇది వరకు కూడా మీ స్కూల్కి కొన్ని క్రీడా పరికరాలు మేము అందించడం జరిగింది. ఈసారి కూడా స్టెప్ తీసుకుంటాం. మా కమిటీ కాలం ముగిసిపోయే లోపల మీ స్కూల్కి గుర్తుండే ఏదో ఒక ఇది, ఎందుకంటే చాలా అద్భుతమైన వ్యక్తులు మా కమిటీలో ఉన్నారు. ఈరోజు జర్నలిస్టులు ఉన్నారు, అలాగే గృహిణులు ఉన్నారు, పొదుపు సంఘ మహిళలు ఉన్నారు, ఆటో కార్మికుల కష్టాలు చేసిన వ్యక్తులు మా కమిటీలో ఉన్నారు. ఇలా అన్ని రంగాల నుంచి ఉన్నారు. కాబట్టి మా కమిటీ కాలం
ముగిసిపోయే లోపల మీకు ఖచ్చితంగా ఏం చేయగలమో అన్నీ చేస్తాం. ఇంకొక విషయం కూడా, ఎవరైనా ఆడపిల్లలు బయట ఇబ్బంది పడుతుంటే స్కూల్ కాంపౌండ్ దాటిన తర్వాత, మీ ఇంటి దగ్గర కాదమ్మా, స్కూల్ కాంపౌండ్ దాటిన తర్వాత మీకు ఎటువంటి ఇబ్బందులు ఏదైనా సరే మా స్కూల్ కమిటీ మెంబర్స్ ఫోన్ నెంబర్లు అక్కడే ఉంటాయి. ఇంకా అవసరమైతే నేను ఒక ఫ్లెక్స్లో అందరూ చైర్మన్ దగ్గర నుంచి ఈ లాస్ట్ కమిటీ మెంబర్స్ వరకు ప్రతి ఒక్కరు మా కమిటీలో ఒక ఆడపిల్లలు బాధపడుతున్నారని కాదు, ఏ పిల్లడికి ఏ ఇబ్బంది వచ్చినా సరే, అది మిడ్ డే మీల్స్ కావచ్చు, లేకపోతే ఇతర పాఠశాల ఇది కావచ్చు, లేకపోతే ఇంకొక విధి కావచ్చు, ఖచ్చితంగా ఆ ఫోన్ నెంబర్లో ఏ నెంబర్ కానీ మీరు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మేము అందుబాటులో ఉంటాను, నేను అందుబాటులో ఉంటాను. మొన్న మేము బాధ్యత తీసుకోగానే అక్కడ ట్రాఫిక్ అడ్డంగా ఉండేది, ఆటోలు రావటం పోవటం, నేను రమణయ్య గారికి చెప్పడం జరిగింది. మీ ఏరియాలో కమిటీలో ఉన్నాను లేననే భావన లేకుండా, మీ ఏరియాలో పాఠశాల కాబట్టి దానికి ఇతోధికంగా సహకరించి మీ బొట్టోలు నిలబడితే ఆడబెట్టున్నాం సార్. సెకండ్ పాయింట్ ఏంటంటే, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్, మీరు ప్రైజెస్ అనౌన్స్ చేసిన దానికి. మురళీ గారిని మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఆయన అమోఘమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ చిల్డ్రన్స్ అండ్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ కూడా ఈ స్కూల్లోనే కొంచెం నేర్చుకున్నాను. ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ని. అనేక విషయాలు మీకు ఉపాధ్యాయులు అనేక విషయాలు మీ క్లాసుల్లో టీచర్స్ మీకు ప్రతి విషయం కూడా చెప్తుంటారు మీ సబ్జెక్టుల గురించి. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయాల్లో ఇక్కడ నాయకులు అందరూ ఫోటోలు కూడా పెట్టారు. వీళ్ళ ఫోటోల్లో మీకు ఎంతమంది తెలుసు చిల్డ్రన్స్? ఈ ఫోటోలో ఉన్న నాయకులు మీకు తెలుసు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, అంటే మీరు ఇంకా కూడా తెలుసుకోవాలి, తప్పులేదు. మనం ఇది ఇక్కడంతా కూడా మనం తెలుసుకోవాల్సింది. ఒక నిర్ణయం ఇచ్చేది ఈ ప్లేసు, మీకు నేర్పించేది గురువులు. ఈరోజు మనం గురువుల్ని ఎంతమంది గౌరవిస్తున్నాం అనే క్వశ్చన్ వేసేదానికి ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు పేరెంట్స్గా మేము ఇంట్లో అనేక రకాలుగా పనులు చేసుకుంటాం. నేను ఆటో తోలుకుంటా, ఇంకొకరు ప్రెస్ చేసుకున్నా, ఇంకొకరు ఉపాధి చేసుకున్నా. మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే వాళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు. అంటే మధ్యతరగతి అంటే ఎవరు? మీ అమ్మా నాన్న అందరూ కూడా అనేక రకాల పనులు చేసుకుంటూ మిమ్మల్ని ఈ స్కూల్లో చేర్చి మా బాధ్యత ఎంతవరకు అంటే, ఉదయం మేము ఎన్ని పనులు ఉన్నా కూడా మా పనులు చేసుకునే పనుల్లో ముందుగా, ఉదాహరణకి నా కొడుకు చరణ్, ఆయన 7:30కి ఇప్పుడు రెడీ అవ్వాలంటే 7 గంటలకు నేను లేపా. అంటే నిత్యం జరిగేది మనం ఇక్కడ. ఎందుకని? వాళ్ళ అక్క కాలేజీకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ అక్క కూడా ఇదే స్కూల్లో చదువుకుంది. మీకు మాకన్నా కూడా ఎక్కువ మీరు ట్రావెల్ చేసేది మీకున్న మేడమ్స్, టీచర్స్ కానించి, పీటీ మాస్టర్ కానించి ప్రతి ఒక్క గురువు మీకు ఒక గొప్ప సందేశం ఇస్తారు మీకు. అంటే భవిష్యత్తులో మీరు ఒక నాయకులు అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలని, ఇందాక మా వైస్ చైర్మన్ చెప్పినట్టు విద్యార్థి దశ నుంచే ఒక ఉద్యమ నాయకులు అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అదేవిధంగా భగత్ సింగ్ అనేవాళ్ళు, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, వీళ్ళు ముగ్గురు ఒక మంచి స్నేహితులు. వాళ్ళ వయసు తక్కువ కాలంలో స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్గొని వాళ్ళ ముగ్గురు కూడా ఒకేసారి ఉరిదీయబడ్డాళ్ళు. ఎవరి కోసం వాళ్ళు ఉరిదీయబడ్డారు? వాళ్ళ కుటుంబాల కోసమో లేదా వాళ్ళ ఉన్న ఊరు కోసమో కాదు, ఈ భారతదేశం కోసం. 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాతే మనకు స్వతంత్రం వచ్చింది. ఈరోజు ఇక్కడ మేము మాట్లాడినా, మీరు కూర్చున్నా, మేము మైక్లో మాట్లాడుతున్నా, ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చింది మాత్రం వందలాది మంది త్యాగాల ఫలితమే. మనం ఈరోజు ఆగస్టు 15 అని చెప్పి మనం అందరం కూడా స్పీడ్లో పంచుకుంటారు, చాక్లెట్లు పంచుకుంటారు, జెండా ఆవిష్కరణ చేస్తున్నారు. ఈరోజు జెండా ఆవిష్కరణ చేయాలన్నా మనం కూర్చొని ఇంత డిసిప్లిన్గా మాట్లాడుకుంటున్నా, హెచ్ఎం గారు మనకి పాఠాలు చెప్తున్నా, ఇవన్నీ కూడా మనకి ఎంతో పోరాటం చేస్తేనే వచ్చింది. పోరాటం అనేది ఎందుకు చెప్తున్నానంటే, చదువు పోరాటమే. మేడం చెప్పినంత మాత్రం మీకు రాదు, మీరు పోరాటం చెయ్యాలా. పోరాటం అంటే ఏంది? ఉదయం లేచి, మార్నింగ్ మనం లేచి స్కూల్కి వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రెష్ అప్ అయినాక
మనం చదువుకోవాలా. అదేవిధంగా ట్యూషన్కి వెళ్తారు మళ్ళీ ఈవినింగు. ఇవన్నీ నిత్యం ఉండేటివే, కానీ ఇవన్నీ కూడా పోరాటం భాగం. ఇవన్నీ మీకు కొంచెం అర్థం కాకపోయినా కూడా మనకున్న న్యాచురల్ భాషలో ఈరోజు టీచర్స్ని గౌరవించే దాంట్లో ఒక ఎత్తు అయితే టీచర్స్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఉదాహరణకు ఇటీవల కాలంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. అది 1.5 ఇయర్లో ఆమె రిటైర్డ్ అవుతుండగా ఏ రాజకీయ కారణాలు ఉన్నాయో తెలియదు, కానీ ఆ మేడం గారిని ఇబ్బంది పెట్టడం అనేది మాకైతే ఖచ్చితంగా మాకు నచ్చల. ఎంతోమందికి ఆమె చదువు చెప్పి కొందరు పిల్లల్ని ఆమె డిసిప్లిన్లో పెట్టలేదంటే, వాళ్ళని ఇబ్బంది పెడుతుందంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళకి చదువుకొని ఎంతోమందిని ఎన్నో స్కూల్లో చేర్చి ఆ మేడం గారు ఒకటే చెప్తున్నారు, నన్ను వేరే స్కూల్కి మార్చేయండి అని చెప్తున్నారు. కేవలం 1.5 ఇయర్లో రిటైర్డ్ అవుద్ది. ఈ వయసులో ఆమెకి అంత ప్రెజర్ చేయడం అవసరమా? మేము ఒకటే ఫ్రెండ్స్ మీకు చెప్పేది, ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఎందుకంటా అంటే పిల్లలకి తండ్రే ముందు ఫ్రెండు. నిద్రలేస్తే మీతో మేము ఫ్రెండ్గా ఉంటేనే మాకు మీ విషయాలు మాకు తెలుస్తాయి. అలా ఉన్నాను కాబట్టి చెప్తున్నా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీరు డైరెక్ట్గా ప్రిన్సిపాల్ గారిని అడగచ్చు. మీ మేడం గారు ఖచ్చితంగా మీకు ఉన్న ఇబ్బందుల దృష్టిలో మీకన్నా కూడా ఒక అడుగు ముందు వేసి పనిచేసే మేడం. ఎందుకంటే గతంలో వెంకటేశ్వరంలో మేడం గారు పనిచేసింది, అక్కడ కూడా మా ఓల్డ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈరోజు స్కూల్లోకి రాజకీయాలు తీసుకొస్తున్నారు. రాజకీయాలు తీసుకోరాకూడదు. ఇక్కడికి రాజకీయాలు తీసుకొచ్చి ఏ ఒక్క టీచర్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఒక టీచర్ మిమ్మల్ని కొట్టారంటే అది మీ బాగు కోసమే. దీన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. మేడం గారు కొట్టారంటే ఏదో మేడం గారికి మీ మీద పగ కాదు, పగ ఎంత వయసు కాదు మీది. మీరు ఒక మంచి భవిష్యత్తులో ఒక చిన్న పని చేసుకోవాలి కదా, అక్కడ ఒక చదువు అనేది ముఖ్యం. అందుకని భవిష్యత్తులో ఖచ్చితంగా ఎంఎస్ఎం స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అంటే ఒక మంచి విద్యార్థులాగా తయారు, ఆ తయారయ్యే భాగం స్కూల్. మా కుటుంబాలు అంటే మా పేరెంట్స్గా మేము హ్యాపీగా ఉంటాం. మీరు ఏ పొరపాటు చేసినా ఒక పేరెంట్గా అది మాకే కాదు, మా కంపెనీ కాదు, అన్ని కుటుంబాలలో ఇబ్బంది పడుతుంది. అందువల్ల మీరు దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఆగస్టు 15 ఖచ్చితంగా మీరందరూ బాగా చదువుకొని మరొక ఆగస్టు 15కి మీలో మంచి మార్పు. చాలా మంచి విషయాలు తెలియజేసినటువంటి మురళీ గారికి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మహేష్ ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటున్నాము. ముందుగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు హెచ్ఎం గారికి, అలాగే ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయునిరాలకు, అలాగే విద్యా కమిటీ చైర్మన్, అలాగే వైస్ చైర్మన్, అలాగే కమిటీ సభ్యులకు ముందుగా అందరికీ శుభోదయం. దాంతోపాటు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ ఇండిపెండెన్స్ డే అనేది భారత స్వాతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఇలా మౌనంగానో దిగాలుగానో ఆకలేస్తుందనే బాధతోనో నడుపుకోకూడదు. ఈ డయాస్లో నుంచి మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయాలు మీకు అర్థమయ్యి భవిష్యత్తులో ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతోనే మనం ఈ స్వాతంత్ర వేడుకలు కానీ ఉపన్యాసాలు కానీ నిర్వహిస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమం. మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. స్వతంత్రం అనంగా ఏంది అనే విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. 19వ శతాబ్దం తర్వాత మన భారతదేశాన్ని మొఘలులు పరిపాలించారు. పిల్లలు, నేను చెప్పే విషయాలు ఒక 2 నిమిషాలు వినండి. 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తా. ఎందుకంటే నేను ఎస్పీలుగా చేశాను కాబట్టి మీ ప్లేస్ నుంచి నేను వచ్చా. 2 నిమిషాలు వింటే నేను చెప్పే విషయాలు మీకు భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయి. కేవలం స్వాతంత్ర ఉద్యమం గురించే నేను చెప్తాను. 19వ శతాబ్దం తరువాత ఈ స్వాతంత్ర వేడుకలు మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనే రీజన్ ఏంటంటే 19వ శతాబ్దం తరువాత 1857 సంవత్సరంలో బ్రిటిష్ వారు దానికి ముందే మన భారతదేశంలో ప్రవేశించి వ్యాపార నిమిత్తం మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటే 1857లోనే తిరుగుబాటు మన భారతదేశ ప్రజలు ప్రారంభించారు.
అప్పటికే బ్రిటిష్ వారు మనల్ని నానా ఇబ్బందులు పెడుతూ బానిసత్వానికి, అలాగే రోజుకి 24 గంటలు అయితే 20 గంటల పని విధానం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వ్యతిరేకించి మా భారతదేశ ప్రజలు ఉండే వాళ్ళని మీరు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని పరిపాలించడం ఏందని అలా తిరగబడినటువంటి భారతదేశ నాయకులు, వీరులు, వీర వనితలు ఎంతోమంది ఉన్నారు. వారిలో నేను కొన్ని పేర్లు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఫోటోలో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. వాళ్ళలో మొదటిగా ప్రప్రథమంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చేదానికి తిరుగుబాటుని ప్రారంభించిన వాటిలో మొదటిగా భగత్ సింగ్ గారు, రాజ్గురు, సుఖదేవ్, అలాగే చంద్రశేఖర్ ఆజాద్ గారు, సుభాష్ చంద్రబోసు, ఝాన్సీ లక్ష్మీబాయి, అష్ఫాకుల్లా ఖాన్, మంగళ పాండే ఉన్నారు మొదటి దశలో. ఈ భగత్ సింగ్ గారు, రాజ్గురు, సుఖదేవులు ముగ్గురు కూడా మంచి స్నేహితులు. మా ఇంట్లో మా వాడు అంటూ ఉంటాడు, పెద్దోడు, వాడి కోసం ఒక పిల్లోడు ఆనించి వస్తూ ఉంటాడు. ఎవరు అంటే నా స్నేహితుడు అంటాడు. అంటే స్నేహం అనేది చదువులో కాదు, పోరాటాల్లో కూడా అవసరం. మనం ఒక సమస్య మీద, ఒక న్యాయమైన అజెండా మీద పనిచేసినప్పుడు ఒక గట్టి స్నేహితుడు, మంచి స్నేహితురాలు అవసరం. అలాగే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు. భగత్ సింగ్ గారు ఈ భారతదేశానికి ఒక దిక్సూచి లాంటోడు. కారణం ఏంటంటే విప్లవాన్ని రగిల్చిన మహోన్నతమైన విప్లవ వీరుడు భగత్ సింగ్ గారు. కారణం ఏంటంటే భగత్ సింగ్ గారు వాళ్ళ తండ్రి సిపాయిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో వీళ్ళకి వెపన్స్ ఇచ్చేది, అంటే తుపాకులు. తెలుగు భాషలో తుపాకీ అంటాం మనం. ఆ తుపాకీ ఇస్తే ఈ బ్రిటిష్ దొరల్ని అప్పట్లోనే తరివేయాలనే ఉద్దేశంతో భగత్ సింగ్ గారు ఆ తుపాకీని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర గుంటలోడి ఆ తుపాకుని పెట్టి అందులో నీళ్లు పోస్తాడు. వాళ్ళ తండ్రి అడుగుతాడు, ఏందిరా నువ్వు ఇంట్లో ఉన్న తుపాకీని తీసుకొని వచ్చి నీళ్లు పోస్తా ఉన్నంటే, అప్పుడు భగత్ సింగ్ గారు ఆ చిన్న వయసులోనే ఈ తుపాకీ కారణం ఏంటంటే, నాన్న మనం మామూలుగా చెట్లు నడతా ఉంటాము, ఒక చెట్టును నాటితే ఆ చెట్టు పెద్దదయ్యి ఫలింపించి విత్తనాలు వచ్చి ఆ విత్తనాల ద్వారా మళ్ళీ చెట్లు పడతాయి. అలాగే ఈ తుపాకీ, ఒక తుపాకీ కాస్త 100 తుపాకీలు, 100 తుపాకీ కాస్త 1000 తుపాకీలు అవ్వాలని చెప్పి ఈ తుపాకీలన్నీ కూడా మన భారతదేశ ప్రజలకు ఇచ్చేసి వీళ్ళ ద్వారా బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలి అనే ఉద్దేశంతో పోస్తున్నాను నాన్న అన్న గొప్ప వ్యక్తి మన భగత్ సింగ్ గారు. ఇది హ్యాపీ ఇండిపెండెన్స్ డే, సంతోషపడాల్సిన దినోత్సవం ఇది. ఇంకా రెండో దశలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చేందుకు కృషి చేసినటువంటి గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే అల్లూరి సీతారామరాజు గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, చివరి దశలో అంబేద్కర్ గారు, తర్వాత గాంధీ గారు మన భారతదేశానికి ఒక ఐకాన్ లాగా. మన భారతదేశంలో గాంధీ గారు అని అంటే తెలియని వ్యక్తి ఉండరు. ఇతర దేశాలు కూడా ఏం దెబ్బకి గడగల్లాడే. ఇప్పుడు మీరు అంటారు కదా సినిమా డైలాగా, మా ఊడు అప్పుడప్పుడు అంట చెయ్యేది ఇటు పెట్టి అంటుంటాడు చూడండి. ఏంది అది? ఏ సినిమా డైలాగా? తగ్గేదేలే. నా భారతదేశ ప్రజల వైపు ఎవరైనా కానీ కన్నెత్తి చూస్తే తగ్గేదేలా. మీ ఎంతో చూస్తానన్నా ఏకైక వ్యక్తి గాంధీ. ఈ విషయాన్ని కూడా అందరూ గమనించాలా. గాంధీ గురించి గొప్పగా చెప్తే చప్పట్లు ఎందుకు కొట్టరు? చెప్పాలా? అంటే మీరు మనసు ఎక్కడో మనిషి ఇక్కడ ఉంది. మీరు ఒకసారి మీరు చెప్పేది గమనించండి, ఓకేనా? అలా మనకి ఉప్పు సత్యాగ్రహం గారు తెచ్చాడు గాంధీ గారు. ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి. ఎందుకనంటే ఈ కోస్టల్ ప్రాంతాల్లో భారతదేశంలో బ్రిటిష్ వారు వాటర్ ద్వారా, ఈ పడవల ద్వారా మన దేశంలోకి ప్రవేశించారు. అలా ప్రవేశించి మన భారతదేశ సంపదని కొల్లగొట్టుకుంటూ, అలాగే ఉప్పు మీద పడి ఉప్పుని ఈ దేశం నుంచి ఇంకో దేశానికి తీసుకెళ్తూ, మన ఉప్పుని తీసుకెళ్తూ మన మీదే పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టారు. దానికి వ్యతిరేకంగా
ఈ భారతదేశ ఉప్పుని ఇతర ప్రపంచ దేశాలకి బ్రిటిష్ ప్రభుత్వానికి తోలుతున్నటువంటి దాన్ని వ్యతిరేకించి ఒక ఉద్యమాన్ని నడిపిన ఏకైక వ్యక్తి గాంధీ మహాత్ముడు. తర్వాత క్విట్ ఇండియా అనే ఒక ఉద్యమాన్ని ఇచ్చాడు. క్విట్ ఇండియా ఉద్యమం ఏంటంటే, మన భారతదేశ ప్రజలు అక్కడక్కడ విడిపోయిన రాజులు, ఒక్కొక్క రాజులు విడివిడిగా ఉన్నారనమాట. వీళ్ళందరినీ ఏకతాటిగా తీసుకొని వచ్చి క్విట్ ఇండియా ఉద్యమం, ఈ భారతదేశం నుంచి బ్రిటిష్ తెల్లదొరలందరూ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి మన గాంధీజీ గారు. మనకి ఆగస్టు 15, ఆగస్టు 14 రాత్రి స్వతంత్రం వచ్చింది. కాకపోతే రాత్రి వచ్చిన స్వతంత్రాన్ని రాత్రి ప్రకటించలేం కాబట్టి ఆగస్టు 15 తెల్లవారుజామున మనం ప్రకటించుకున్నాం ఈ భారతదేశానికి. కాబట్టి మనకి ఆగస్టు 15 అనేది 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదే ఆగస్టు 15, ఆగస్టు 29న ఈ భారతదేశానికి రాజ్యాంగ సభ అనేది ఒకటి అవసరం వచ్చింది. ఈ సభకి ఎవరు ప్రతినిధిగా ఉంటారు, ఎవరు అధ్యక్షుడిగా ఉంటారనంటే, ఆ రోజుల్లో భారతదేశంలో కాదు ప్రపంచంలో అత్యంత మేధావైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నియామకం చేశారు. మన భారతదేశానికి కూడా మొట్టమొదటి రాజ్యాంగ సభకి అధ్యక్షుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి విలువ కూడా ఈ భారతదేశాన్ని చాలా ఉంది. రాజ్యాంగం 3వ దశలో రాజ్యాంగం రాశారు. ఆ విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకోలేదు. కేవలం ఈరోజు మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయుల విప్లవ వీర గాథలు తెలుసుకోవాలనే ఉద్దేశమే ఈ స్వాతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్రం మనకి ప్రకటించిన తర్వాత 4 విభాగాలుగా ఉంటుంది. ఏంటంటే అందరికీ న్యాయం అనేది పొడుగ్గా ఉండే వాళ్ళకి ఒకలా, పొట్టిగా ఉండే వాళ్ళకి ఒకలా, నల్లగా ఉండే వాళ్ళకి ఒకలా, తెల్లగా ఉండే వాళ్ళకి ఒకలా ఉండకూడదు. అందరికీ కూడా న్యాయం అనేది సమానంగా ఉండాలి అనేది ఈ స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత ఒక అధ్యయనం లాంటిది ఇది. తర్వాత 2వది స్వేచ్ఛ, అందరికీ స్వేచ్ఛ. మరి ఇందాక అనుకున్నాం కదా, తగ్గేదే లేదు కదనే. మన భారతదేశం వైపు ఎవరన్నా కానీ కన్ను చూస్తే ఏదన్నా చేస్తే ఏం చేయాలా మనం? తగ్గేదేలా. కత్తులు కటారు తీసుకొని నా దేశం వైపు కానీ చూసావంటే నీ కళ్ళు బీకతా, నీ గుండె బీకతా, నీ కాళ్ళు ఏరుస్తా, నీ చెయ్యి వంచేస్తారా, ఎవడైనా సరే ఖబర్దార్ నా దేశాన్ని జోలికి అనుభవిస్తే అనేది. ఆ విధంగా మీరు ముందుకు పోవాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, అలాగే హెచ్ఎం గారికి ప్రధానంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. అంటే మన దేశంలో ఎక్కువ మంది పుడుతుంటారు, చనిపోతుంటారు. దగ్గరగా పెట్టుకోవాలి. మన దేశంలో ఎక్కువ మంది పుడుతుంటారు, చనిపోతుంటారు. కానీ ప్రజల గుండెల్లో చరిత్రలో నిలిచిపోయేది కొందరు మెంబర్స్ మాత్రమే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకసారి మన ఉరికంబానికి వేలాడుతున్నా కూడా వందే మాత్రం మన నినాదించారే తప్ప చావు తమ దగ్గరకు వస్తుందని ఎవ్వరూ భయపడలేదు. అలాంటి వాళ్ళలో ముఖ్యులు ఎవరంటే మనకి ఇక్కడ ఫొటోస్ పెట్టున్నారు. వాళ్ళు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. ఇంకా తీసుకున్నట్లయితే పంజాబ్కి వచ్చి బ్రిటిష్ వాళ్ళు తూటాలు ఎక్కుపెట్టినప్పుడు చావు తన వైపు వస్తుందని ఏమాత్రం భయపడకుండా తన షర్ట్ బటన్స్ విప్పి గుండెలు చూపించి ఇక్కడ కాల్చండి అనేసి ధైర్యంగా పోరాడాడు ఒక ఆయన పేరు లాలా లజపత్ రాయ్. అందుకే పంజాబ్లో వాళ్ళందరూ ఆయన్ని పంజాబ్ కా షేర్ అంటారు. అంటే ఏంటి చెప్పండి ఒకసారి? పంజాబ్ కేసరి. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ఆయన అలాగే చేశారు. ఆయనని ఏమంటారంటే ఆంధ్ర కేసరి అంటారు. ఆయన ఎవరంటే మన టంగుటూరి ప్రకాశం పంతులు. సో ఇలాంటి వాళ్ళంతా ఎందుకు ఇలా చేశారంటే మన దేశం కోసం. ప్రజలందరూ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే రావడంతోనే విభజించు పాలించు అనే విధానాన్ని ప్రవేశపెట్టి మనందరి యొక్క ఐక్యతను చెడగొట్టి వాళ్ళకు అనువుగా మార్చుకొని మన మీద వాళ్ళ అధికారాన్ని చలాయించి చివరికి వాళ్ళ వశం చేసుకొని మన దేశ సంపద మొత్తం దోచుకొని పోయి మనల్ని చాలా పేదవారిగా కరువు కాటకాలతో అల్లాడిపోయేలా చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా జరిగిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి తొలి నాంది ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు. మంగల్ పాండే అనే ఒక సిపాయి మొదటిసారిగా తూటాలు
ఎక్కుపెట్టమనేసి ఎదురు తిరిగాడు. అప్పుడు దాంతో మొదలైన ఆ ఉద్యమం 1857 సిపాయిల తిరుగుబాటుగా మారి చివరికి అది బ్రిటిష్ వారి గుండెల్లో రైలుని పరిగెత్తించాయి. సో ఆ తర్వాత మన నాయకులందరూ ఒక్కటిగా, అంటే ప్రజల్లో ఐక్యత ఉంది, దాన్ని మనం ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఊరూరా ఇల్లిల్లు ప్రాంతం ప్రాంతం తిరిగి మనందరినీ స్వాతంత్ర్యం అని చెప్పి పాట పాడించి భజనలు చేయించేలా ఒక తాటిపైకి తెచ్చి అందరి యొక్క చిరకాల స్వప్నమైన మన భారతదేశ స్వాతంత్రాన్ని చివరికి 1947 ఆగస్ట్ 15న సాధించారు. సో మన గాంధీజీ గారు ఉన్నారు, జాతిపిత, అహింసావాదంతో చాప కింద నీరులాగా ప్రవహించి అందరినీ ఒక్కటి చేసి చివరికి మన దేశ స్వాతంత్రోద్యమంలో ముందు నిలిచి జాతిపితగా మారారు. మనకి ఆయన ఒక్కటే చెప్పారు, దేశం నీకేమిచ్చింది అనేది ముఖ్యం కాదు, దేశానికి నువ్వేమిచ్చావు, ఈ దేశంలో పుట్టినందుకు నువ్వేం సాధించి పెట్టావు అనేది ఒకసారి ఆలోచించుకో అని చెప్పారు. అంటే మనము మన యొక్క ఏ రంగమైనా సరే అది అన్ని రంగాల్లో ముందుండి మనం అద్భుతమైన భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చూపించి మన భారతదేశాన్ని ముందుంచాలని అగ్రగామిగా నిలపాలని కోరుకుంటూ మీరందరూ అటువైపు దూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు మేడమ్స్ అందరూ చెప్పారు కదా, స్వతంత్ర దినోత్సవం భారతదేశానికి మనకి 1947 ఆగస్టు 15 తేదీన స్వతంత్రం వచ్చింది. ఎలా వచ్చింది అని అందరూ చెప్పారు. ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ సమయాభావం తీసుకోను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేడం గారు అనుకోకుండా నాకు ఛాన్స్ ఇచ్చారు. నా అదృష్టం, మీ అదృష్టం, మనందరి అదృష్టం. స్వతంత్రోద్యమం గురించి చెప్పాలంటే ఇంకేం లేదు, వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఇంకేం లేదు. కాకపోతే మేడం గారు పర్మిషన్ ఇస్తే ఇంత మంచి మేనేజ్మెంట్ మనకి ఈ సంవత్సరం రావడం నిజంగా మనందరి అదృష్టం. ఇందాక సార్ చెప్పారు, మీకు అందరికీ ప్రైజులు ఇస్తారు, స్పోర్ట్స్ కండక్ట్ చేసి అమ్మాయిలకు అబ్బాయిలకు విడివిడిగా అని గుర్తుందా? దానికంటే ముందు మేడం గారు మీకు పెట్టున్నారు కండిషను, FA1 ఎగ్జామ్స్ వస్తున్నాయి, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. స్పోర్ట్స్ ఒకటే, గేమ్స్ ఒకటే కాకుండా అందరికీ ఆల్ ది బెస్ట్ నాన్న. ఎవరి టార్గెట్ వాళ్ళు రీచ్ అయ్యేటట్టు స్పోర్ట్స్లో బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అట్లానే దానికంటే ముఖ్యంగా చదువులో కూడా బాగా ప్రాక్టీస్ చేసుకొని FA1కి బాగా ప్రిపేర్ అయిపోండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అమ్మా. గారికి, ఉపాధ్యాయులకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన వంటి అతిథులకు, నా సోదరమందులకు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఇక్కడ కూర్చొని ఇంతవరకు ఇట్లా చేసుకుంటున్నామంటే గతంలో ఎంతోమంది రక్తం చిందిస్తేనో వీరమరణం పొందితేనో మనకి ఇట్లాంటి అవకాశం వచ్చింది. వాళ్ళలో మొదటి వ్యక్తి భగత్ సింగ్ గారు 23 ఏళ్ళకి ఉరికంబం ఎక్కారు మన కోసం. అల్లూరి సీతారామరాజు గారు 20 ఏళ్ళకి బ్రిటిష్ తూటాలకు బలైపోయారు. సుభాష్ చంద్రబోస్ గారు జన్మమే తప్ప వర్ధంతి లేని గొప్ప వీరుడు. ఇట్లాంటివి అందరూ మనం మనస్ఫూర్తిగా పెట్టుకొని క్రమశిక్షణతో మనందరం చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళి ఉన్నత భారతదేశాన్ని చూడాలని నా ఉద్దేశం. జై హింద్, జై భీమ్. బాగేయండి, స్టెప్స్ బాగేయండి.
నాయకులందరూ ముందుకు రండి. మీరు రండి. ఆధునిక స్వాతంత్ర సమర యోధులు డయాస్ మీద ఉన్నారు. ఒక్కసారి చప్పట్లు కొట్టండి మీరందరూ. అందులో డ్రెస్సులు కూడా వేసుకున్నారు. ఇంకోసం సంపాదించుకోండి రంగురంగులుగా పార్టీలు. సంతోషంగా చప్పట్లు కొట్టండి లేకపోతే స్పీచ్ లేకపోతాయా. మా ధన్యవాదాలు. ఫోటో మళ్ళీ మా వెనక కావాలి, ఎండలో అదిరిపోతున్నారు. మా నెక్స్ట్ 10th రండి మా.
మళ్ళీ వచ్చారా సార్ మీ నాన్న మీరు మేడం గారు రిస్క్ తీసుకొని ఎక్స్ట్రా డాన్స్ పెట్టారు మీ హ్యాపీనెస్ కోసం. మీరు బాగా కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కువసేపు లేదు, మీకు ఇంట్రెస్ట్ అని పిల్లలు వస్తున్నారు కాబట్టి కట్ చేసి కూర్చోండి. అయిపోవచ్చు, కూర్చోండి.